హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను. ఇది భువనగిరి దగ్గరలో ఉంది. టెంపుల్ ఎంట్రన్స్లో స్వామివారి పాదాలు ఉన్నాయి. చాలా పెద్దగా అరేంజ్ చేశారు. పాదాలు చూసారా కదా. ఇప్పుడు టెంపుల్లోకి ఎంట్రీ అవుదాం. ఈ స్టెప్స్ టోటల్ 101 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఎల్లో కలర్ బోర్డులో స్వామివారి స్లోగన్స్ రాశారు. ఒక్కొక్క భీమ్కి ఒక్కొక్క స్లోగన్ రాశారు. సో ఫైనలీ 101 స్టెప్స్ కంప్లీట్ చేసి టెంపుల్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇదే స్వామివారి మెయిన్ గోపురం. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి లైన్లో వెళ్తున్నారు. ఇదే స్వామివారి గజస్తంభం. ఇదే స్వామివారి రథం. యాక్చువల్లీ ఈరోజు సండే, సో చాలా రష్గా ఉంది అండ్ కలర్ఫుల్గా ఉంది. నైట్ టైం కదా, ఫుల్ లైట్స్తో టెంపుల్ మొత్తం కలర్ఫుల్గా ఉంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని గోల్డ్ కలర్లో ఇంకా విగ్రహాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇది మెయిన్ గోపురం. ఇందాక మనం దూరం నుంచి చూసాం కదా, ఇది దగ్గర నుంచి తీసాను. ఇది ఎలిఫెంట్ స్ట్రక్చర్. ఇది టెంపుల్ అవుట్ సైడ్ మనం బయటకు వెళ్ళే దారి. ఇప్పుడు మనం వెళ్ళేది గుండెం దగ్గరికి. ఇక్కడ వాటర్లో స్వామివారు ఉంటారు. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. నైట్ టైం కదా, ఫుల్ లైట్స్తో కలర్ఫుల్గా ఉంది.
ఇక్కడ చూడండి, కింద అక్కడ వాటర్లో స్వామివారు ఉంటారు. టెంపుల్ డిజైన్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి ఉన్నారు. చాలా అంటే చాలా పెద్దగా కట్టారు. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఈ ఆంజనేయ స్వామి వారే. ఇదే గుండెం ఎంట్రన్స్. ఇప్పుడు చూడండి, స్వామివారు క్లియర్గా కనిపిస్తారు. ఇది ఇందాక వచ్చాం కదా 101 స్టెప్స్ ఎక్కి, అదే ఇది. కన్స్ట్రక్షన్ అనేది టోటల్గా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వర్క్స్ అవుతూ ఉన్నాయి. మేబీ ఇంకా 1 or 2 monthsలో టోటల్గా కంప్లీట్ అవుతాయి. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ. Do subscribe, share the video, and don't forget to click on the like button. Thank you. We will meet again.